హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఎల్స్ ఇఫ్. అండ్ మనం ప్రీవియస్గా ఇఫ్ కండిషన్లో ఉన్నాం. ఇఫ్ కండిషన్ అండ్ ఇఫ్ ఎల్స్లో ఇఫ్ ఎల్స్ చేసాం. అండ్ ఇప్పుడు ఎల్స్ ఇఫ్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే ఇఫ్ ఎల్స్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇవన్నీ రిమూవ్ చేస్తాం, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఇఫ్ ఎల్స్ని. అండ్ ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాం. ఒక ఇఫ్ కండిషన్ తీసుకున్నాం. దీంట్లో ఒక కండిషన్ రాద్దాం. అంటే ఏ ఈక్వల్ టు బి అని. ఇక్కడ ఇది రాంగ్ అనమాట. ఇల్స్ అనేది రాంగ్ ఇచ్చాము, ఎందుకంటే ఏ 21, బి అనేది 12. ఇది ఎప్పుడు అవి సమానం అవ్వవు కదా, కాబట్టి నేను ఈ కండిషన్ రాంగ్ ఇచ్చా మీకు చెప్పడం గురించి. అండ్ రాంగ్ కండిషన్ ఫస్ట్ ఎల్స్, తర్వాత ఇప్పుడు వచ్చిందే ఎల్స్ అండ్ ఇఫ్. ఎల్స్ లెఫ్ట్లో మనం ఇంకో కండిషన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎల్స్ ఇఫ్ ద్వారా మనం ఇంకో కండిషన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఏ గ్రేటర్ దాన్ బి. ఇది కరెక్ట్ కాబట్టి రైట్ లైన్. అండ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఎల్స్లో ఉంది ఏమంటే కన్సోల్లో ప్రింట్ అవ్వాల్సింది console.writeline. అండ్ ఈ కన్సోల్ ఈల్స్ అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే ఫస్ట్ 2 కండిషన్లు చెక్ చేశాక లాస్ట్న ఇక ఏది సరైన కండిషన్ లేకపోతే ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది అండ్ హలో అనే పెడతాం ఇది. అండ్ ఒకసారి మీకు అర్థమైందా లేదా అని మళ్ళీ చెప్తాను. అండ్ ఏ అండ్ బి అనేది 2 వాల్యూస్ మనం తీసుకున్నాం. అండ్ ఇంట్లో ఏలో 21, బిలో 12 వేసాం. అండ్ ఫస్ట్ కండిషన్ రాసాం. ఈ కండిషన్ వచ్చేసి రాంగ్ కండిషన్ కాబట్టి నెక్స్ట్ కండిషన్లోకి వెళ్తుంది. ఒకవేళ నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తే నెక్స్ట్ కండిషన్ ఒకవేళ పర్ఫెక్ట్గా పనిచేస్తే అండ్ ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ అది పని చేయకపోతే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది. అండ్ మనం ఇంకో టైప్ కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. అండ్ హలో అన్నది ప్రింట్ అయింది. హలో ఎక్కడ రాసాం అనేది ఎల్స్లో అన్నది ప్రింట్ అయింది. ఎల్స్లో ఎందుకు ప్రింట్ అయింది అంటే ఏ అనేది లెస్ దాన్ బి. నేను ఏ లెస్ దాన్ బి అని పెట్టా. అండ్ ఏ లెస్ దాన్ బి వల్ల ఇది దీంట్లో ఉన్నది ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఇంకో కండిషన్ రాయొచ్చు. ఎట్లా అంటే ఇఫ్, ఇక్కడ కూడా మనం ఒక ఇఫ్ కండిషన్ ఇచ్చేసి అండ్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇవ్వచ్చు. దీంట్లో ఏ గ్రేటర్ దెన్ బి అని ఇవ్వచ్చు. అండ్ ఎల్స్లో కన్సోల్లో ఉన్నది ప్రింట్ అవ్వాలి. console.writeline హలో అనేది చూడండి. ఇప్పుడు ఇంటి ఏ ఇంటి బి, ఈ 2 ఏబీలు 21, 12. ఈ 21, 12 ఏ అనేది బి. ఇక్కడ గ్రేటర్ ఇది ఈక్వల్ టు ఇచ్చాం. ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు అవ్వదు కాబట్టి ఇది రాంగ్ కండిషన్. అందుకు ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ రైట్ అయితే ఇది ప్రింట్ అవుతుంది, ఇది రాంగ్ కాబట్టి ఇది ప్రింట్ అవ్వదు. అండ్ సెకండ్ కండిషన్ చూస్తుంది ఏ లెస్ దాన్ బి కూడా రైట్ కండిషన్ అయితే కాదు కాబట్టి ఈ కండిషన్ కూడా ప్రింట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ కండిషన్లో చూస్తుంది ఈ కండిషన్ రైట్, ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి ఇది కండిషన్ రైట్, అప్పుడు ఇది ఇంట్లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది
రైట్ ఇది రాంగ్ అయితే ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. అండ్ ఒకసారి చూద్దాం. అండ్ ఏ గ్రేటర్ దాన్ బి అనేది ప్రింట్ అయింది. ఏ గ్రేటర్ దాన్ బి దీంట్లో ఉంది కాబట్టి ఇది ప్రింట్ అయింది. అండ్ ఇక ఈ వీడియోలో మనం ఎల్స్ ఇఫ్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో నెస్టెడ్ ఇఫ్ గురించి తెలుసుకుందాం. అండ్ నెస్టెడ్ ఇఫ్ చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.